Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading June 5th expiry 53,100 call. Buying price వచ్చేసి 290, exit price వచ్చేసి 231. Today's profit 6,150 rupees. సో ఇలా నేను జాగ్రత్తగా చేసుకుంటున్నాను కాబట్టి 20-30 పాయింట్స్ అలా తీసేసుకుంటున్నాను. మార్కెట్స్ బాగుంటే ఎక్కువ పాయింట్స్కి హోల్డ్ చేస్తున్నాను కాబట్టి ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. డిపెండ్స్ ఆన్ మార్కెట్. మనం ట్రేడింగ్ అనేది చేయాలి, లేకపోతే డబ్బులు పోతాయి. నేను పదే ప్రతి వీడియోలో చెప్తున్నాను, అజాగ్రత్తగా చేస్తే డబ్బులు పోతాయి అని చెప్పేసి. తెలియని వాళ్ళు ఎవరన్నా అటెంప్ట్ చేసినా, చేయాలని అనుకున్నా కానీ చేయకండి. ఎవరు అటెంప్ట్ చేయకండి నేను చెప్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ అనేవి చాలా డేంజర్. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా తెలియని వాళ్ళు జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను ప్లేస్ చేస్తాలే, దీంట్లో ఏముంది, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది చాలా డేంజరు. సో అలా కుదరదు. ఎంట్రీస్ ఎగ్జిట్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంట్రీస్ తెలిసిన వాళ్ళు ఎగ్జిట్ కూడా తెలిసి ఉండాలి. సో ఎగ్జిట్ చేయాలి, ఎక్కడైనా సరే ఎంట్రీ తీసుకోగానే ఎక్కడో ఒక చోట ఎగ్జిట్ కొట్టొచ్చులే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది రాదనమాట. ఎగ్జిట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళే ఎంట్రీస్ ఎగ్జిట్ చేయగలుగుతారు. అందుకని చెప్పేసి జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ ద్వారా చేయడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ నేర్చుకొని చేయండి. ఈవెన్ క్యాష్ మార్కెట్లో కూడా మీరు ఇంట్రాడే చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్రాడే. కాకపోతే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇంట్రాడే చేయాలి అనేసి అనుకుంటే. దాంట్లో కూడా మనం ఏ స్టాక్స్ తీసుకోవాలి, ఏ స్టాక్స్ ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎక్కడ బై చేయాలనేది ఐడియా ఉండాలి. దాంట్లో కూడా గుడ్డిగా పెట్టడానికి ఉండదు. ఈక్విటీ క్యాష్ మార్కెట్లో. సో దాంట్లో కూడా మీకు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే కానీ, లేకపోతే మార్కెట్ గురించి ఐడియా ఉంటే కానీ, మార్కెట్లో న్యూసెస్ ఏమి రిలీజ్ అవుతున్నాయి, ఏ కంపెనీస్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అవన్నీ తెలిసి ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి, బయింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి కంపెనీస్లో ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా మీకు షేర్ అని మూమెంటం ఉండదు అనమాట. ప్రాఫిట్స్ కూడా కొంచెం కనిపించవు. న్యూస్ వచ్చిన 1 వీక్కి 3 డేస్కి కూడా ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. అలా కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అందుకని ఈక్విటీ క్యాష్ మార్కెట్ అయినా సరే నేర్చుకొని చేయాలి. కాకపోతే దాంట్లో లాస్ తక్కువ ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మార్కెట్ వన్ సైడ్ ఉంది కాబట్టి ప్రాఫిట్స్ కంటిన్యూస్గా కనిపిస్తున్నాయి. అందుకని ప్రాఫిట్స్ మీకు చూపిస్తున్నాను నేను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.